హలో అందరికీ. అందరెలా ఉన్నారు? దిస్ ఈజ్ అనుష. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో అనుష టాకీస్. సో, ఈ స్ట్రాబెర్రీస్ నేను 2 డేస్ బ్యాక్ స్ట్రాబెర్రీ పికింగ్‌కెళ్ళినా అనమాట ఒక ఫార్మ్‌లో. సో, అక్కడి నుంచి తెచ్చిన స్ట్రాబెర్రీస్ అనమాట. సో, ఇవాళ నేను చాలా సూపర్ డూపర్ ఎక్సైటెడ్ ఉన్నా. ఎందుకంటే నేను ఫస్ట్ టైమ్ స్ట్రాబెర్రీ జామ్ ట్రై చేయబోతున్నా అనమాట. సో, మీకు గూడా చూపిద్దామని మీ ముందుకొచ్చిన. సో, పెద్ద పెద్ద స్ట్రాబెర్రీస్ అన్నీ ఏరి ఈ బౌల్‌లో యేసుకుంటున్నా. ఎక్కువ పండిపోయినాయి, ఎక్కువ రైపెన్ అయిన స్ట్రాబెర్రీస్ తీసి ఇందులో యేసుకుంటున్నా అనమాట. కొన్ని పాడైనయి పక్కన పడేస్తున్నాను. అంటే ఎక్కువ పండినయి ఎందుకు తీసుకుంటున్నా అంటే, అవి మళ్ళీ ఇంకో నెక్స్ట్ డేకి పాడైపోతాయి కదా అని చెప్పి, ఆ రైపెన్ అయినవే జామ్ కోసం తీసుకుంటున్నా అనమాట. సో, ఇప్పుడు వీటిని నేను వాష్ చేస్తా. ఫార్మ్ నుంచి తెచ్చినప్పటి నుంచి వాష్ చేయలేదు. ఎందుకంటే వాష్ చేస్తే పాడైతాయి అని చెప్పిరనమాట వాళ్ళు. సో, యూజ్ చేసే ముందే, తినే ముందే నేనివి వాష్ చేసుకుంటున్నాననమాట. సో, ఇట్లా వాష్ చేసి పెట్టిన దాంట్లో నేనిప్పుడు కొంచెం సాల్ట్ ఏస్తా. సాల్ట్ ఎందుకేస్తున్నాను అంటే, దీంట్లో స్ట్రాబెర్రీస్‌లో బ్యాక్టీరియా గానీ, జెర్మ్స్ గానీ ఏదన్నా ఉంటే తొందరగా చచ్చిపోతాయనమాట. సో, నేను సాల్ట్ ఏసి ఒక 20 నిమిషాలు పక్కన బెట్టుకుంటాననమాట. దీంట్లో వెనిగర్ గూడా ఏసి పక్కన బెట్టుకోవచ్చు. నా దగ్గర వెనిగర్ లేదు. నేను సాల్ట్ ఏసి కొంచెం ఇట్లా కలిపి పక్కన బెట్టుకున్నా. ఆ లోపల ఒక గ్లాస్ జార్ తీసుకున్నాను. దీన్ని మంచి వార్మ్ వాటర్‌లో సాల్ట్ ఏసి, క్లీన్ జేసి, తడి లేకుండా తూడ్చి పక్కన బెట్టుకున్నాననమాట. ఎందుకంటే జామ్ దీంట్లోనే ఎత్తి బెట్టుకుందాం అని జెప్పేసి నేను దీన్ని క్లీన్ జేసి పెట్టుకున్నాను గ్లాస్ జార్‌లో. సో, ఇప్పుడు ఈ స్ట్రాబెర్రీస్ అన్నిటిని మళ్ళీ వాష్ చేసి, ఇట్లా పెద్ద పెద్ద పీసెస్‌గా కట్ జేసుకున్నాననమాట. అంటే ఒక్క స్ట్రాబెర్రీలో 2 పీసెస్‌నే కట్ జేసుకున్నా. ఎక్కువ చిన్నగా ఎందుకు కట్ జేయలేదు అంటే, ఇవి చాలా తొందరగా, ఈజీగా ఉడికిపోతాయి. అండ్ ఈజీగా స్మాష్ అయిపోతాయనమాట. సో, అంత చిన్న చిన్న కట్ జేయాల్సిన అవసరం ఏం లేదనమాట. మామూలుగా కొంచెం పెద్దగా కట్ జేసుకుంటే సరిపోతది. నేనివన్నీ కట్ చేసుకొని ఒక నాన్ స్టిక్ పాన్ తీసుకున్నా. ఎందుకు అంటే స్ట్రాబెర్రీస్ అడుగంటకుండా ఉంటాయని జెప్పేసి నాన్ స్టిక్ గిన్నెలోనే ఈ బౌల్ ఆఫ్ స్ట్రాబెర్రీస్ ఏసేస్తున్నా అనమాట. సో, ఇవి ఏసినాక ఒక కప్పు వాటరేయాలనమాట. నేనైతే ఎక్కువ శాతం రైస్ కుక్కర్ కప్పునే వాడతాననమాట వాటర్ కొలత కోసం. సో, నేనిప్పుడు ఈ కప్పు వాటరే దీంట్లో బోస్తున్నా. ఎందుకు అంటే కింద అడుగంటకుండా. అంటే ఎలాగో దీంట్లో నుంచి వాటర్ రిలీజ్ అయితది. ఆలోపు స్ట్రాబెర్రీస్ అడుగంటొద్దు అని జెప్పి దీంట్లో వాటర్ బోసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ అయినంక తీసినా. వాటర్ అంతా రిలీజ్ అయిందనమాట మంచిగా. సో, కొంచెం కలిపితే చూడండి మీరసలు ఎంత మంచి కలర్ అనమాట స్ట్రాబెర్రీస్‌ది. సో, దీంట్లో కలరేసే అవసరం లేదు. ప్రిజర్వేటివ్స్ ఏసే పని లేదు. ఏం లేదు. ఇట్లా కొంచెం ఒక 5 మినిట్స్ ఉడికినాక ఒక హాఫ్ చెక్క నిమ్మరసం ఏసినా అనమాట. ఇది ఎందుకు అంటే జామ్ అనేది పాడవదు. 3-4 మంత్స్ స్టోర్ చేసుకోవచ్చనమాట ఈ నిమ్మరసం వల్ల. అండ్ ఈ నిమ్మరసం ఏస్తే లెమన్ ఫ్లేవర్ అనేది మనకస్సలు తెలవదు. జస్ట్ మనకి స్టోరేజ్ కోసం అని జెప్పేసి ఏసుకుంటామనమాట. సో, నిమ్మరసం ఏస్తే కొంచెం డర్ట్ వాటర్ అంతా గూడా పైకొస్తది. ఏదైనా చిన్న గంటతో తీసి ఆ నురుగంతా తీసి పాడేసుకోవచ్చు మనము. నా దగ్గర పొటాటో స్మాషర్ లేదు. అందుకే కొంచెం ఈ పప్పు గొట్టంతోని స్మాష్ జేసుకున్నా. అండ్ మధ్యలో వీటిని కలుపుతూనే ఉండాలనమాట. ఎందుకంటే కింద అడుగంటిపోతది ఈ స్ట్రాబెర్రీస్ అనేది. కొంచెం ఉడికినాక నేనైతే జస్ట్ ఈ 3 స్పూన్స్ షుగర్ మాత్రమే ఏస్తున్నా. ఎందుకంటే స్ట్రాబెర్రీస్ కొంచెం స్వీట్‌గున్నాయి. అండ్ నేను ఎట్లైనా డిసైడ్ అయినాననమాట. షుగర్ తక్కువే ఎయ్యాలి అని చెప్పి. మనకు బయట దొరికే జామ్స్ అయితే మీ అందరికీ తెలిసిందే ఎంత స్వీట్‌గుంటాయో. సో, నాకంత తియ్యగా తినాలని లేదు. అండ్ తింటే గూడా మంచిది గాదు. ఇంకా మధ్యలో మా బాబు వచ్చి జామ్ అయిందా? జామ్ అయిందా? అని అడుగుతున్నాడనమాట. పిల్లలంతే గదా! ఏదైనా ఇష్టం ఉన్నది కుక్ చేస్తుంటే చాలా సార్లు వచ్చి చెక్ చేస్తా ఉంటారు. సో, నేను స్టవ్ ఆఫ్ చేసి ఒక 40 మినిట్స్ పక్కన పెట్టినాననమాట ఈ జామ్‌ని. సో, ఇది కంప్లీట్ చల్లగా అయిపోయినంకనే మనము ఒక జార్‌లోకి ఎత్తుకోవాలనమాట. ఒక జార్‌లో ఎత్తుకుంటేనే అప్పుడు ఇది మనకి చల్లగైనంక ఎత్తుకుంటేనే స్టోరేజ్‌కి బావుంటదనమాట. సో, నేను జస్ట్ దీంట్లో ఓన్లీ 3 ఇంగ్రీడియెంట్సే యూజ్ చేసిన. సాల్ట్ స్ట్రాబెర్రీ, లెమన్, షుగర్. సో, ఇది ఎట్లుంటదా చూద్దాము అని జెప్పేసి జామ్‌ని బ్రెడ్ మీద
స్ప్రెడ్ చేసినా అనమాట. చాలా మంచి ఈజీగా స్ప్రెడ్ అయింది. మనం బయట కొన్నట్టుగానే చాలా బాగుండే అనమాట. అండ్ టేస్ట్ చేసిన టేస్ట్ అయితే చాలా సూపర్ డూపర్ ఉండే. ఈ జాము కిడ్సే కాకుండా పెద్దవాళ్ళు తినొచ్చు. ఈవెన్ షుగర్ పేషెంట్స్ కూడా తినొచ్చు. ఎక్కువ స్వీట్ ఏం లేదనమాట. చాలా బాగుండే. ఆహ్, సో మీ అందరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎట్లుందో నాకు చెప్పండి. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్. మీ అందరికీ నచ్చిందనుకుంటా. ఇలాంటి వ్లాగ్స్‌తో మరిన్ని వీడియోస్‌తో మీ ముందుకొస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అమెరికాలో అనుష టాకీస్. థాంక్ యూ సో మచ్.